పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి వాక్యం వైపు మనసు పెడదాం. యెహోషువ గ్రంథం, దైవ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుతారా సోదరులందరూ? నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా ప్రభు సాయం కోరుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ సువార్త సభల 2వ దినపు మధ్యాహ్నం కుడికిలో మమ్మల్ని చేర్చారు. అరణ్యములో ఉన్న సంఘం గురించిన సంగతులు చాలా తేటగా అర్థసత్యంగా మీరు పలుకుతున్న విధానాన్ని బట్టి తెలుసుకుంటారు. ఆల్రెడీ నీ సన్నిధిలో నిలిచి ఉన్న దైవాలను చేయండి. నీ కృపాను గురించి చేరు వచ్చిన వారికి మేలు, క్షేమం, దీవెన, దిద్దుబాటు, ఆశీర్వాదం, ఆత్మరక్షణకరంగా నీ లేఖన భాగాలు గురించి యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. రైట్, మంచి. మీ అందరికీ వందనాలు. రైట్, అందరు కూడా బాగా భోజనం చేశారు. సహజంగా ఒక ప్రసంగం విన్న తర్వాత అందరూ చాలామంది అంటే సెలవు తీసుకుంటారు. మీరు చాలా సహనంతో అందరూ కూర్చున్నారు. అందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లరా, రక్షణ అనే అంశం గురించి 2 దినాల నుంచి దేవుని లేఖన భాగంలో మనం వింటున్నాం. విన్న మాటలు మీ మనసులో ఉంచాలని నేను కోరుతున్నాను. రహాబు అనే ఒక వేష, ఎవరామా? రహాబు అనే ఒక వేష. తన వృత్తి గమనించాలి. ఆమె వేషగా ఉండడానికి తగు ఏదో ఏమో దైవ గ్రంథం చెప్పలేదు, కానీ ఆమె వేషని బైబిల్లో రాసి ఉంచారు. ఇలా ఆమె పేరు దైవ గ్రంథంలో వేషనే మాట రాయించాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె బ్రతుకును, ఆమె జీవితాన్ని, ఆమె కుటుంబాన్ని ఎలాగ దేవుడు మార్చాడో, రక్షించుకున్నాడనే సంగతులు దైవ గ్రంథంలో రాయించినట్టుగా మనం చూస్తున్నాం. మీ అందరిని నేను కోరేది ఒకటే, మనం ఎవరికి కూడా మంచి వారిని కాదు. మనం అలాంటి అపవిత్ర సంబంధించిన లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ మనలో దేవునికి విరోధమైన లక్షణాలు చాలా ఉన్నాయి. అయినను ప్రేమ కలిగిన దేవుడు దొంగలను, వ్యభిచారులను, అబద్ధికులను, మోసగాళ్లను, ప్రతి విధమైన అపవిత్రతకు లోనై జీవిస్తున్న వారిని తన కృపచేత ఆయన రక్షించడానికి లోకానికి వచ్చారు. శిక్షించడానికి యేసు ప్రభు వారు రాలేదు, రక్షించడానికి వచ్చారు. యేసు అంటే అర్థం మనకు తెలుసు, రక్షకుడు. ఎవరిని రక్షించేవాడు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించేవాడు. ఈ యొక్క సభలో మరి ఏ అపవిత్రత నీలో ఉంది, ఏ దుర్మార్గత నీలో ఉంది, ఏ పాపం నీలో ఉంది, లేదు వేషలాగానే జీవిస్తున్నావా? ఆ రీతిగా సమాజము నిన్ను గుర్తించి వేలు పెట్టి చూపించి వేరుగా నిన్ను చూస్తూ చూటిపోటి మాటలు చెప్పేవారిగా ఉన్నారా? నీవు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏదైనా కావచ్చు. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, కొంతమంది శరీర ఇచ్ఛలకు లోనై, కోరికలకు లోనై, వాంఛలకు లోనై, శరీర సంబంధమైన అహముతో అట్టి పాపంలో జీవించే వారిని మనం చూస్తాం. పిల్లలు గమనించాలి. భర్త ఉండంగా, భార్య ఉండంగా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న వారిని మనం చూడగలం. మన గ్రామంలో అక్కడక్కడ మనకు కనబడతారు. నన్ను మీరందరూ క్షమించాలి ప్రభు పేరిట. ఎందుకు అనంటే సంఘంలోని కూడా ఈ పరిస్థితులు జొరబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయింది ఏమీ లేదు. అట్టి అపవిత్రత ఉంటే, అట్టి పాపం ఉంటే సోదరులే కాదు, సోదరులు కూడా
ఇంకెవరైనా అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, రహాబు అనే వేశ్యను రక్షించిన దేవుడు, రహాబు అనే వేశ్యను కాపాడిన దేవుడు, రహాబు అనే వేశ్య ఆమె హృదయాన్ని మార్చిన దేవుడు, తన కుటుంబాన్ని మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చడానికే ఈ కూడికలు ఏర్పాటు చేశాడు దేవుడు అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఏ పాపమైనా కావచ్చు, నీకున్న పాపాన్ని బట్టి నీ బంధువులు, నీకున్న రోగాన్ని బట్టి నీ బంధువులు, నీకున్న సమస్యను బట్టి నీ కుటుంబ సభ్యులు, నీ ఇంటి వారు నిన్ను వెలివేస్తూ సూటిపోటి మాటలు అంటూ వేలన చేస్తూ వెగతాలు చేస్తూ వేలు పెట్టి చూపిస్తున్న పరిస్థితిలో ఉన్నారా? నువ్వు అధైర్యపడవద్దు. తమ్ముడు, చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు తన కృప నీ పట్ల ఉంది, అది ఆలోచించు. దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఎవరు కూడా నశించుడానికి ఇష్టమో ప్రభువారు ఇలా చెప్పాడు, నేను పాపులను పిలవచ్చి తిని కానీ అన్నాడు. డాక్టర్ ఎవరికి అవసరము? రోగికి అవసరం. పాపంలో ఉన్నవాడికి విడుదల కావాలి, చెడులో ఉన్నవాడికి విడుదల కావాలి, వ్యాధిగా ఉన్నవాడికి డాక్టర్ కావాలి. మన రక్షకుడే పాపుల రక్షకుడు. ఏ పాపం నీలో ఉంది? నమ్మానని భక్తి ముసుగులో సంఘములో ఒక సభ్యుడిగా జీవిస్తూ బ్రతుకుతున్న పరిస్థితిలో ఉన్నామా? ఆలోచించేయాలి. శావుకుడిగా, పెద్దవా, పరిచారకుడిగా, విశ్వాసిగా, నామకార్థ క్రైస్తవుడిగా ఆలోచించేయాలి. పిల్లలు గమనించాలి. నేనంటాను, ప్రేమ కలిగిన దేవుడే రహాబు కుటుంబాన్ని దర్శించాడు, ఆమెకు పరిచయం చేసే మనసునిచ్చాడు. ఆ కుటుంబాన్ని రక్షించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఆ రహాబు అనే వేసే కుటుంబాన్ని మన ముందు ప్రభు ఉంచాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి. రహాబు అనే వేగుల వారిని చేర్చుకొని ఆమె చేసిన ఉపకారమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పేరును దైవ గ్రంథంలో రాయించినట్టుగా మనం చూస్తున్నాం. రహాబు వేశ్య వినండి, ఆమె ప్రత్యేకంగా ఆమెకు పేరు ఉంటుంది, ఆమె పేరు లేదు. వేశ్య అనే మాట ఆమె ఉంటున్న వృత్తి, రహాబు వారు ఉన్న ప్రాంతం పేరేమో బహుశా. ఆలోచించేయాలి. చాలామందికి ఊరి పేరు మనుషులకు పెడతారు కదా. ఊరి పేరు ఎవరికి పెడతారు? ఇంటి పేరు పెట్టరు, ఊరి పేరు పెడతారు. అలానే ఊరు, ఆ ఊరి పేరు ఆయనది. మార్కాపురం రాజకుమార్ అంటారు, నా ఇంటి పేరు తెలియచాలి మనకి. అలాగనే సిద్ధాంతి తిమోతి గారు అంటారు, పిల్లలు గమనించారు. నర్సాపూర్ న్యూటన్ బాబు గారు అంటారు, అమరావతి రెనాల్డ్స్ బాబు గారు అంటారు. ఇలాగ ఊరి పేరు తన ముందు పెడుతున్నట్టుగా మనం చూడగలం. రహాబు అనే వేశ్య. ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె పట్ల ఎంత జోక్యం చేసుకున్నాడంటే, ఒక అద్భుతమైన మాట చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్న వలన నశింపకపోయేను, ఐదేవులతో పాటు. చూసారండి? ఒక మాట ఎలా చెప్తా వినండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎవరి లిస్ట్ అది? విశ్వాసుల లిస్టు. విశ్వాసుల లిస్టులో ఎవరి పేరుంది? చూసారండి? వంశావళి, యేసుక్రీస్తు వంశావళి లిస్టులో ఎవరి పేరుంది? ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని వెడల వాడు అగ్ని గంధకముల మండు గుండములో పాలు పొందుతాడు. ఇది రెండో మరణం. వేశ్యలకు పరలోకముంది పశ్చాత్తాపడితే ప్రభు ఎంత గొప్పవాడండి. విశ్వాసుల వీరుల లిస్టులో
రహాబు అనే వేశ్య పేరుంది. నీ పేరు దైవ గ్రంథములో ఎందుకు ఉండకూడదు? జీవ గ్రంథములో ఎందుకు ఉండకూడదు? పరలోక రాజ్యములో ఎందుకు ఉండకూడదు? నీ పాపాన్ని బట్టి నీ ప్రాయచిత్తమును నొందకపోవుట వలన పరిశుద్ధాత్మ దేవుడు లిఖితము చేయలేదేమో. ఆలోచన చేయాలి. నేను నీకు ఉపకారం చేసిన వెడల నా ఇంటి వారిని కూడా రక్షించుము. అబ్బా, నా ఇంటి వారిని, నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను కూడా రక్షించుము. అబ్బా, ఎంత వేదనండి. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఈ రోజు నుంచైనా మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. మీ ఇంటిలో ప్రార్థన మీ కుటుంబానికి రక్షగా ఉంటుంది. ప్రార్థన కంచె మీ పిల్లలకు, మీ యజమానుడికి, మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకు మీరు వేసుకోవాలి. వాక్య ఆధారాలతో మన పిల్లలను దైవికంగా ప్రోత్సహించే వారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రభు నన్ను క్షమించుగాక. శావుకుల ఇంటిలో కూడా కుటుంబ ప్రార్థన లేదు, పెద్దల ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, పరిచారకుల ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదు, విశ్వాసుల ఇళ్లలో కుటుంబ ప్రార్థన లేదు. అందరి ఇళ్లలో కాదు, కొందరి ఇళ్లలో. ఇప్పటికైనా మునిగిపోయిందేమి? మా అబ్బాయి రక్షణ లేదండి, మా అమ్మాయికి రక్షణ లేదు. ఎలా వస్తుంది రక్షణ? ఎలా వస్తుంది రక్షణ? ఒక మనిషి ఎలా రక్షణ పొందగలడు? రక్షణ దేవుని కృపే, రక్షణ దేవుని వరమే. రక్షణ అనేది ప్రభు అనుగ్రహించేది. ప్రభు సహాయాన్ని కోరుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలి. మొదట నీ ఇంటి వారి ఎడల నీవేం చేయాలి? భక్తిని కనపరచాలి. ఇంటి వారి ఎడల భక్తి. దావీదు అన్నాడు కదా 101వ కీర్తనలో, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును అన్నాడు. ఎక్కడ? ఇంట. ఏమ్మా, ఏయ్యా, ఎక్కడ చెప్పండి? ఇంటండి, ఇంట. ఇంట. పెద్దలు అంటారు కదా, ఇంట గెలిచి చెప్పండి. అది కదా, మనం ఇంట్లో గెలిచాం, రచ్చ గెలిచాం, అది మన పని. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎప్పుడు సవరించబడతావు? ఎప్పుడు సరిచేయబడతావు? ఎప్పుడు చక్కదిద్దబడతావు? ఎన్ని ప్రసంగాలకు వస్తావు? ఇలా గుడ్లు మెక్కని చూస్తూ ఉంటావు, ఇని వెళ్తూ ఉంటావు, ఎన్ని రికార్డులు రాసుకుంటావు. మార్పేది? మార్పు లేని జీవితం. ఒక వేష జీవితాన్ని ప్రభువు మార్చాడు. పిల్లలు గమనించాలి. ఒక వేష జీవితాన్ని ప్రభువు మార్చి ప్రభువారు తన తల్లి లిస్టులో పెట్టుకున్నాడు. ఒక వేష జీవితాన్ని ప్రభువు మార్చి ప్రభువారు విశ్వాసుల లిస్టులో పెట్టాడండి. నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సభలోనైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ఏ అపవిత్రతలో ఉన్నా, ఏ దుర్మార్గతలో ఉన్నా, ఏ చెడుగులో ఉన్నా, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని రహాబు అనే వేశ్య వలె పశ్చాత్తాపడితే, నీతిమంతురాలిగా నువ్వు తీర్చబడితే, నీతిమంతుడిగా తీర్చబడితే, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఒక వేసే నశించకూడదంటే మరి నువ్వు నేనేంటి? మరలా చెప్తున్నా, ఎవరైనా అట్టి పాపంలో ఉన్న వారిని ఏమంటారు చెప్పండి? వాళ్ళతో ఏం పని లేరా అంటారు. ఏంట్రా వాళ్ళతో మాట్లాడుతున్నావు? ఏంటమ్మాయి ఆ అమ్మాయి తిరుగుతున్నావు? ఏంటి ఆ కుటుంబంతో తిరుగుతున్నావు అంటారు. వారు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏదైనా కావచ్చు. ఎవరు ఆదరించకపోయినా, ఎవరు దగ్గరికి తీయకపోయినా, ఎవరు ఓదార్చకపోయినా, ప్రేమ కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. మీకు తెలిసిన వారు, మీ బంధువులు, మీ కుటుంబ సభ్యులు, మీ గ్రామస్తులు అట్టి వృత్తిలో ఎవరైనా ఉంటే, అట్టి పాపంలో ఎవరైనా ఉంటే
వారిని దగ్గరికి తీసుకొని ప్రేమతో 4 మాటలు చెప్పండి. యేసు క్రీస్తుని గురించి. బ్రతుకును మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి, హృదయాన్ని మార్చుకోండి అని చెప్పండి. మాట్లాడేవారు లేక, ఆదరించేవారు లేక, ఓదార్చేవారు లేక, దగ్గరికి తీర్చేవారు లేక, ప్రేమతో మాట్లాడేవారు లేక అట్టి పాపానికి వారు లోబడ్డారేమో తెలుసా? మళ్ళా చెప్తున్నా, నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, చాలామంది పిల్లలకు వివాహం కాకముందే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత కాలేజీలకు వెళితే వారికి కూడా అటు పాపములు, అటు అపవిత్రతలు, అటు దుర్మార్గతలు, అటు చెడుగులా జీవిస్తూ ఉన్నారు. వారి పట్ల కూడా ప్రభు తన కృపణిస్తూ ఉన్నాడు. దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఇది దేవునికి ఆలయం ఉండాలే తప్ప దీనిని మనం అపవిత్రం చేసుకోవడానికి వీలు. అపవిత్రం అయిందా ఇప్పటి వరకు అయినా పర్లేదు. ప్రభు తన కృప చూపించి ఈ సభలో నీతో మాట్లాడుతున్నాడు. సోదరుల పట్లే కాదు, సోదరులు కూడా, ఆ తాగుబోతాడు అంటే తిరుగుతున్నావేంట్రా, ఆ తిరుగుబోతాడు అంటే తిరుగుతున్నావేంట్రా, ఆ చెడిపోయిన వాడితో తిరుగుతున్నావేంట్రా, ఆ రౌడీతో తిరుగుతున్నావేంట్రా అంటున్నారు. వాడితో మాట్లాడుతున్నావేంటి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది వాస్తవమే, కానీ అట్టి వారితో కూడా ప్రేమతో మాట్లాడి ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. దైవ గ్రంథము అన్ని కులాలలో, అన్ని మతాలలో, అన్ని జాతులలో, అన్ని భాషలలో ఉన్న వారిని రక్షించే ఏకైక గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, అబద్ధికులు మారారు, నరహంతకులు మారారు, నక్సలైట్స్ మారారు, బ్రాహ్మణ్స్ మారారు. ఈ కులములో, ఈ తెగలో, ఈ దేశములో, ఈ ప్రాంతములో యేసు క్రీస్తును నమ్మిన వారు లేరు అని చెప్పడానికి వీలు. అన్ని మతాలలో, అన్ని కులాలలో యేసు ప్రభు నమ్మిన వారు ఉన్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. గాలి అందరికి, నీరు అందరికి, ఆహారం అందరికి, ప్రకృతి అందరికి, భూమి అందరికి. దేవుడు ఆలోచన చేయాలి. వేష బ్రతుకును మార్చిన దేవుడు మనల్ని కూడా మారుస్తాడు. వేష లాంటి వృత్తిలో ఉండరు, కానీ కొంతమంది వేషధారులాగా జీవిస్తారు. ప్రార్థనలో వేషధారణ, వాక్యధ్యానంలో వేషధారణ, భక్తిలో వేషధారణ, కుటుంబంలో వేషధారణ, నటన నటన నటన, బంధువుల మధ్య, కుటుంబాల మధ్య నటన జీవితాన్ని జీవిస్తూ ఉంటా. చాలామంది అంటారు, నువ్వు నటించమాకురా. చాలామంది అంటారు, అమ్మాయి నువ్వు నటించమాకు. ఏంటి నటన? ప్రభు చెప్పాడు, వేషలకు ఉంది పరలోకం, వేషధారులకు లేదు అంటున్నాడు. నువ్వు మారు మనసు పొందితే, నువ్వు రక్షణ పొందితే, రక్షణకు తగ్గ జీవితం ఏది, మాదిరికల జీవితం ఏది ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మరొక స్త్రీని మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మటుకు మేము విని ఈయన నిజముగా, మన అంశం పేరేంటి చెప్పండి అమ్మా? రక్షణ. మా మటుకు మేము విన్నాం, ఈయన నిజముగా లోక రక్షకుడు. నిజముగా లోక రక్షకుడు అని ఎవరు చెప్పారు? ఈమె పేరేంటి? సమరశ్రీ. ఈమె వృత్తి ఏంటి? అదే వృత్తి. ఆమె చెల్లెలు కావచ్చు బహుశా. ఈమె తప్పుగా అర్థం చేసుకోమాకండి, పిల్లలు గమనించాలి. నేనంటాను, ఆమె రహాబు, మారిన రహాబు, మనమేమో మారని రహాబులం అని చెప్పుకోవచ్చేమో. పిల్లలు గమనించాలి, ఆలోచన చేయాలి. ఈ సమరశ్రీ అనే సోదరి ప్రేమ కలిగిన దేవుడు వెండవేళ ఆమె దగ్గరికి వెళ్ళాడు.
ఆమె కూడా ఎండవేళలో నీటికి వచ్చింది, ఎవరు లేని టైంలో. పిల్లారా గమనించాలి, ప్రభు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఆమె దగ్గరికే ప్రభు వచ్చాడు, ఆమె కోసమే వచ్చాడు. సంభాషణలా చెప్పాడు, ఈ నీళ్ళకు రోజు వస్తావా, త్రాగుతావా? ఈ నీళ్లు త్రాగువాడు మళ్ళా దప్పికొంటాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడని చెప్పాడు. ఆమెకి ఎక్కడో ఆలోచన వచ్చింది. పితరుడైన యాకోబు బావివది, సమరయులు వినండి పిల్లారా, వారు ప్రత్యేకంగా ఉన్నవారు, వారు ప్రత్యేకంగా నివసించేవారు, వారి విధానాలు వేరు, యూదులకు వారికి సాంగత్యం లేదు. పిల్లారు గమనించారు. అయినప్పటికీ ఆమె వృత్తి వేరు, ఆమె జీవితం వేరు, ఆమె బ్రతుకు వేరు. ఆయన మెస్సీయని తను తాను కనపరుచుకున్నాడు. పిల్లారు గమనించాలి. నాకు ఆ దాహమీయమని అడిగింది, నీ పెనిమిటిని పిలుచుకరా అని చెప్పాడు ప్రభు. తెలుసు కదా ఈ సంగతి మనకి. నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. నీకు ఎంతమంది ఉన్నారని చెప్పాడు ప్రభు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. అరే నీకెట్లా తెలుసు? ఇక్కడ కూర్చొని తలకాయలు ఊపుతున్నాం, మనందరి సంగతి ఎవరికి తెలుసు చెప్పండి? ఒక్క పేపర్ ముందుకు తిప్పండి, అదే యోహాను రాసిన సువార్త. ఒక్క పేపర్ ముందుకు తిప్పండి, ముందుకంటే 2వ అధ్యాయంలోనికి రండి. 24 వచ్చిన 2:24 చదవండి. అయితే యేసు అందరినీ తలలు పైకెత్తండి. అందరినీ ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడండి, అందరినీ ఎరిగినవాడు. నన్ను ఎరుగును, నిన్నెరుగును. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. చదువు బ్రదర్. కనుక లేదు, ఏమెరిగినవాడు? అంతర్యమును వెలిగినవాడు. అన్నా బాగున్నావా అని నోడుతుంటాం. మరి వీడు సాగలేదు, ఇంకా బతుకున్నాడని మనుషులు అంటాం. మంచోడికి అవుతుందిరా, వీడికి రావట్లే. మంచోళ్ళకి అవుతుంది, ఈమెకు రావట్లేదురా. ఎక్కడ అనుకుంటున్నావు? హృదయంలో అనుకుంటున్నావు. అంతరాన్ని ఎరిగినవాడండి దేవుడు. ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ఇంకా రండి, లూకా రాసిన సువార్త చూద్దామా? లేదు, మార్కు రాసిన సువార్త చూద్దాం. వాక్యం మనసు పెడదాం. 2వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? తమ హృదయములో ఆలోచించుకొనిది. చదువు బ్రదర్. వెంటనే ఆత్మలో తెలుసుకొని. ఎక్కడ తెలుసుకున్నాడు? ఏమ్మా అక్కోలో నాకు మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను శ్రీపచ్చపాతినే, మన జగన్ గారి మాదిరి. సరే వినండి, ఎప్పుడు ముడుచుకొనే కూర్చో, కొంత నవ్వుతుండండి, మందిరంలో సంతోషంగా ఉండండి. వినండి, మీ ఇంటిలో ఉన్న యజమానుడు మీకేమన్నా అర్థమయ్యాడా? మిమ్మల్ని అడిగింది. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన మూడు ఎలా ఉంటుంది, ఆయన తత్వం ఏంటి మీకు అర్థమయ్యాడా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోమాకండి, పిచ్చోళ్ళు అయిపోతారు. అమ్మా అర్థమయ్యాడా? వివాహమైన వాళ్ళు చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. చాలామందికి పెళ్ళిళ్ళు కాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. చెయ్యి పైకి ఎత్తండి మా తల్లుడారా, వివాహమైన వాళ్ళు చెయ్యి పైకి ఎత్తండి అంటున్నా. రైట్, మంచిది. ఒక మీటింగ్ పెట్టారంట. ఏ మీటింగు? మీటింగ్ పేరే బద్ధకం మీటింగ్ అంట. ఆ బద్ధకం వాళ్ళంతా అరే అన్ని మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మనం ఎందుకు పెట్టుకోకూడదని బద్ధకం వాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి దానికి ప్రెసిడెంట్, ట్రెజరర్, క్యాషియర్, అందరూ వీసీ మెంబర్స్ పెట్టుకొని ఒక బాడీ రిజిస్టర్ చేసి మీటింగ్ పెట్టుకున్నారంట. పెట్టుకున్న తర్వాత
ఇలా చెప్పాడట. రే మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా చేయొద్దండి అని చెప్పాడట. అందరింటి ఒకటి ఎత్తలేదంట. నువ్వెందుకు ఎత్తలేదు అంటే మన మీటింగ్ పేరు ఏందని అడిగాడట. బద్ధకం అని చెప్పాడట. అందుకే ఎత్తలేదని చెప్పాడట. అసలు మన మీటింగ్కు నీ వల్లనే పెట్టిందిరా పేరు అని చెప్పాడట. ఇట్లాంటి చెప్పడం కష్టం. చూస్తుండగా 2 రోజుల నుంచి ఒక చిన్న సాదృశ్యం కూడా చెప్పడం మాట కాదు. వాక్యం 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 లేఖనాలు ఎక్కడికి రావు. కానీ ఇలాంటివి చెప్తే బాగా ఆలకిస్తారు. ఏం చేస్తారు? మాకు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి మీకు వినిపించాల్సి వస్తుంది. బద్ధకం మీటింగు ఈ సభలలో ఎందుకు చెప్పండి? మరి బద్ధకం ఉంటున్నాం కాబట్టి. సరే, మంచిది. వివాహమైన వారందరూ కూడా మీ యజమానులను మీరు అర్థం చేసుకున్నారా అంటున్నారు. ఊరికే తలన్న ఊపండి. అర్థమయ్యాడా? అర్థమయ్యాడండి? సరే, మీరు ఎంత తలకాయలు ఊపండి. నేను ఇటు వస్తాను. ఇప్పుడు మా అన్నోళ్ళ కాడికి వస్తాను. అయ్యగారులు, మన అమ్మగారులు మనకు అర్థమయ్యారా? వాళ్ళ మైండ్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ పరిస్థితులు మనకు అర్థమయ్యాయా? వాళ్ళకు మెంటలే లేస్తుంది. మనమే చచ్చిపోవాలి. మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అక్కోళ్ళు ఎంత జ్ఞానవంతులు తెలుసా? అంతలోనే నవ్వుతారు, అంతలోనే ఏడుస్తారు. కారణం తెలియదు. జుట్టు పీక్కోవాలి మేము, ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఏడుతుంటే ఏమైంది చెప్పరు, ఏడుస్తారు. ఏడుతూ ఉంటారు. బయటకు వచ్చాక మళ్ళీ నవ్వుతుంటారు. ఏమైందిరా? మేము బయటకు అంతా ఏడుతున్నాను. బయటికి పోయి ఆడ నీళ్ళు తాగి, ఆడ కాఫీ తాగి, ఆడ టీ తాగి, ఆడ బజ్జీలు తిని ఇంట్లో ఎందుకు ఏడుతున్నారో మాకు అర్థం కాక మేము కూడా ఏడిచి ఇంటికి వచ్చాక నవ్వుతుంటారు. ఏంటండి అడిగిళ్ళు వచ్చారు? అవి బాబు, భర్త సంగతే భార్యకి అర్థం కాదు, భార్య సంగతే భర్తకు అర్థం కాదు. ఒక ఆయన అన్నాడు, ఏరా నువ్వే మందిరానికి వస్తావు, నీ భార్యను కూడా మార్చి మందిరానికి తీసుకొచ్చు కదా అని అంటే, వాడు అన్నాడు, టీవీ దగ్గర కూర్చుంటే ఛానలే నా భార్య, నేను మార్చే మా భార్య చూసే ఛానలే మార్చలేను, నేను నా భార్యనే మారుస్తానని చెప్పాడు. అవునా కాదు చెప్పండి? మేమేమో సినిమాలు చూడాలంటాము, నమ్మకం ముందులేండి. మీరేమో సీరియల్ చూడాలంటారు. అవునా కదా? చిన్నపిల్లలేమో కాటేజ్ చూడాలని చెప్తారు. కుదురుతుందా? ఒక టీవీ, ఒక రిమోటు. అసలు పొందుతుంది వ్యవహారము. ఇప్పుడు రండి, లైవ్కి వచ్చారనుకుంటున్నాను. చదవండి. ఇక్కడ ఏమన్నాడు? 7వ వచనం, 2:7. తప్ప వెంటనే చూశారండి. ఏమ్మా, దేవునికి తెలుసు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. నీ వృత్తి, నీ పరిస్థితి, నీ విధానం వేరు. పాపములో ఉన్నావు, వ్యభిచార సంబంధమైన పాపములో ఉన్నావు. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఊహలు, పాపపు ఉద్దేశాలతో నిండి ఉన్నావు. నేను ఇచ్చు నీళ్లు నువ్వు త్రాగితే అన్నది తప్పుకోవు. నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు మెస్సేవని గుర్తెరుగుతున్నాను. ఆ కుండను అక్కడ ఇడిచిపెట్టింది. ఎంత అద్భుతంగా మాట రాయించాడండి. సమరయ పట్టణానికి వెళ్ళింది. రండి, మన పితరులు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, ఆయన నేను చూశాను. వారందరూ ఏంట్రా ఏమ్మా, ఒక తిరుగుబాటు మాటలు ఎవరైనా వింటారా? ఒక చెడిపోయిన వ్యక్తి ఎవరన్నా ఊరికి వారికి చెప్తే వింటారా? ఎట చెప్పిందో వినండి. ఒక మంచోడు రండి అంటే అందరూ వస్తారు. ఒక చెడ్డోడు రండి వస్తారా? చెడిపోయిన, పాడైపోయిన ఆస్తి ఎలా చెప్పిందో, ఎంత జ్ఞానంతో చెప్పిందో, ఎంత దృఢంగా చెప్పిందో.
ఏ రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా చెప్పిందో వారు అందరికీ చెప్పింది. వారందరూ వచ్చారు, ఆయన చూశారు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈయన నిజముగా లోకరక్షకుడు. ఒక చెడిపోయిన స్త్రీ, అట్టి పాపములో ఉన్న స్త్రీయే ప్రభు దైవత్వాన్ని గురించి, ప్రభు రక్షణ గురించి తెలియజేసి ప్రభు దగ్గరికి తీసుకొని రాగా నీ కుటుంబ సభ్యులనే నువ్వు తీసుకొని రాలేకపోతున్నావే. ఎన్నడైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా మాకు నా కొడుకుకు మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అన్నా, నా కూతురు మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అని చెప్తారేమని చూస్తూ ఉన్నాం. చెప్పేవారు అరుదైపోయారు. చదువు కొరకు ప్రార్థన చేయండి అన్నా, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి అన్నా, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి అన్నా, వాళ్ళకి పిల్లల కొరకు ప్రార్థన చేయండి అన్నా, వాళ్ళకు ఇల్లు కొరకు ప్రార్థన చేయండి అన్నా, ఇది ప్రార్థన రిక్వెస్ట్. వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమని చెప్పే తల్లులు తండ్రులు ఉన్నారా? ఆలోచన చేయాలి. వినండి పిల్లలు, గమనించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబం. దైవ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది కుటుంబం. కుటుంబంలో ఉండవలసినది ఐక్యత, భార్య భర్తల మధ్య. వినండి పిల్లలు, గమనించాలి. మీ అందరూ మాట్లాడుతున్నాను. మీ ఇంటిలో ఉండే నీ భర్తకు వందనాలు చెప్తారా మీరు? ఏమని అడిగేది? ఏమంటే వందనాలండి అంటారా? వందనాలా నీకు చెప్పేది ఇంకేంటి? మా పేర్లన్నీ మార్చేశారు కదా మీరంతా. గమనించాలి, ఆలోచన చేయాలి. అయ్యా మనం కూడా మన యజమానురాళ్ళకి, వాళ్ళేగా యజమానురాలు. టీవీ ముందు ఛానలే మార్చలేని వాళ్ళం మనమే మారుతాం. మనకేమైంది? దేవుడు మార్చాలి. కానీ అవునాగా చెప్పండి. అమ్మగారు పుట్టింటి వాళ్ళకైతే, అమ్మగారి చెల్లెల కొడుకులకైతే, అమ్మగారి తమ్ముడు కొడుకులకైతే ఉంగురాలు, చైన్లు కావాల్సినవన్నీ పెట్టాలి. భర్త గారి అన్నదమ్ముల పిల్లలకైతే ఏమి, ఆడపడుచుల పిల్లలకైతే కనీసం ఎంత స్వార్థం అండి! న్యాయమా అన్యాయమా చెప్పండి? కుడికాలు పెట్టారు, ఎడంకాలు పెట్టారు, మొత్తం ఆక్రమించుకున్నారు. మీరు చెప్తేనే మా సొంత చెల్లి కూడా 100 రూపాయలు ఇవ్వడానికి మాకు ధైర్యం లేదు. ఈ మధ్య గూగుల్ పే, ఫోన్పే వచ్చిన తర్వాత సర్దుతున్నాం లేండి. ఎందుకంటే క్యాష్ లేదుగా. మాకు కూడా ఆలోచన వచ్చిందనమాట. ఎంత అన్యాయం అయిపోయిందో. జాగ్రత్త నా ప్రియ తల్లిదండ్రులారా. నీ తల్లిదండ్రుల పట్ల నీకున్న ప్రేమ, నీ ఇంటి వారి పట్ల నీకున్న మక్కువ మా ఇంటి వారి పట్ల మాకుండదా? ఇప్పుడు పురుషుల పక్షపాతిని అన్నమాట నేను. ఎందుకంటే పురుష జాతిగా పుట్టాగా నేను కూడా ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. క్రైస్తవ కుటుంబం సమానంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? కనీసం మీ యొక్క అల్లుడికి బంగారు గుర్రం పెడితే మా అల్లుడికి ఎండిదన్న పెట్టద్దా? న్యాయమా అన్యాయమా చెప్పండి? సంపాదన మాది, డబ్బు మాది, కష్టపడేది మేము, అన్ని తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఇవ్వకుండా ఉంటావా? అడుక్కోవాలి మిమ్మల్ని. మరి ఏం చేస్తావు? వాడు తయారు చేశారు మమ్మల్ని, అడుక్కుండే వాళ్ళగా చేశాం. ఆలోచన చేయాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత సోదరి మీద ఉంది. దైవగ్రంథంలో స్త్రీ పాత్ర చాలా 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 గొప్పది. ఆలోచన చేయాలి. ఇంటికి ఇల్లాలు ఎవరు? స్త్రీయే. ఇల్లు కట్టాలన్నా స్త్రీయే, ఇల్లు పాడైపోవాలన్నా జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును 3 రాలు. కొంతమంది తల్లులు ఇంట్లో అడుగు పెట్టారు, పాపం. అన్నదమ్ములు మాట్లాడుకోరు, అక్క చెల్లెలు మాట్లాడుకోరు. ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు. కాకులు అంటాయి, ఒరే ఏంట్రా మేము యూనిట్గా ఉంటాం, ఎక్కడైనా ఏదన్నా ఉంటే అన్నిటిని దుచ్చుకొచ్చి తింటాము, వాలొద్దని చెప్పడానికి నువ్వే ఊర్రా అని అంటాయి. ఒక బెల్ల ముక్కబడి
ఒక్క సీమ వెళ్ళి 100 సీమలను పెంచుకోవచ్చు అక్కడ. అవునా కాదు చెప్పండి అమ్మా. మనకేది వచ్చిన నలుగురే ఎప్పుడు ప్రార్థనకి, ఆ నలుగురే. ఇంకా నలుగురిని పెంచుకొచ్చావా, ఇంకా నలుగురిని పెంచుకొచ్చావా, ఇంకా నలుగురిని పెంచుకొచ్చావా? పెంచుకొచ్చే కష్టపడే సమకూర్చే తల్లులు తండ్రులు ఉన్నారు, లేరని చెప్పట్లేదు. ఆలోచన చేయాలి. కుటుంబ వ్యవస్థ చాలా చాలా ప్రాముఖ్యమైంది. హృదయ రహస్యములు వెలిగిన వాడు ప్రభు. సమరయ స్త్రీని ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త ప్రకటించింది. చెప్పండి, ఏం ప్రకటించింది? సువార్త ప్రకటించింది. నిజముగా లోకరక్షకుడు అని గుర్తిరిగేలాగా చేసింది. ఆయన రక్షకుడని వారు గుర్తెరిగారు, రక్షకుడని తెలుసుకున్నారు, రక్షకుడని వారు ఆత్మ సంబంధమైన ఆనందం కలిగిన వారయ్యారు. దేవుని మాటల వైపు మనసుకుంటారు. దైవ గ్రంథము చాలా చక్కగా మనకు బోధిస్తాను. ఇలా గమనించాలి. తూర్పుగోదావరి అనుకుంటాను, లేదా పశ్చిమ గోదావరి డిస్టిక్. మన ఫిలిప్ రాజు గారు నేను మరి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించాం. ఒక స్త్రీల కూడిక నాకు అప్పగించారు. దాంట్లో సందేశం యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీరు వినవచ్చు. స్త్రీల కూడికకు గురించిన మాట. బ్రదర్ వై రాజ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్లో 200 సందేశాలు ఉన్నాయి. వీలైతే ఈ సందేశం కూడా నేను అప్లోడ్ చేస్తాను, మీరు వినవచ్చు. దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. ఒక స్త్రీ పాత్ర దైవ గ్రంథములో చాలా చాలా గొప్పదిగా ఉంది. ఆలోచన చేయాలి. మగ్దలేని మరియకు 7 దయ్యములు పట్టాయి. ప్రభువారు ఆ దయ్యాలను పోగొట్టాడు. ఆయన చనిపోయిన సమయంలో ఆ స్త్రీ చెప్పుంది, ఆయన ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను వెతుకొని వెళతాను అని చెప్పింది. ఎంత గొప్ప మాట అండి. ప్రభువారి కొరకు వేడ్చింది. నువ్వు పాట పాడితేనే, నువ్వు వాక్యం చెప్తేనే, నువ్వు మైక్ తీసుకొని ఇలా చేస్తేనే పరిచర్య అనుకుంటున్నావు. పరిచర్యలో చాలా భాగాలు ఉన్నాయి. శ్రీపాత్ర సంఘములో చాలా గొప్పది. కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయి తెలుసా? పెళ్లి కాకముందు అయ్యగారే కనపడేవాడు టీవీలో కానీ ఎక్కడ కానీ సంఘంలో కానీ. పెళ్ళైన తర్వాత అమ్మగారు సింగర్ అయ్యారు, అమ్మగారు నాయకురాలయ్యారు. అమ్మగారు ఈయనకు పాటి ఇవ్వమంటే అయ్యగారు ఇవ్వాలి. అమ్మగారు ఈయనను వాక్యం చెప్పమంటే ఆయన వాక్యం చెప్పాలి. ఆయన వద్దులే సిట్టు అంటే సిట్టు అంతే. సంఘాలు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళాయి చెప్పండి? అమ్మగారి స్వాధీనంలోకి వెళ్ళాయి. స్త్రీకి శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు ప్రభు. ఆలోచన చేయాలి. తక్కువ చూపు కాదు. అలా అవ్వమ్మ చేసిన పనికి మీరు అనుభవించాలంటే ఇక తప్పదు. మా తప్పు కాదది. మీరు నోరు ముప్పించారని పొద్దాకు మమ్మల్ని అనమాకండి. నేను ముందే చెబుతున్నాగా, పురుష పక్షపాతినని. ఇందాక స్త్రీ పక్షపాత అన్నావుగా, అనవచ్చు. మరి స్త్రీకి జన్మించిన వాడినేగా, అందుకు నా తల్లి నా చెల్లి స్త్రీయే కాబట్టి ఆ విధానం ఉంటుంది. సరే, ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తావు. కుటుంబాన్ని కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? ఇంటికి బంధువులు వచ్చారు, ప్రేమతో ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అలిగి దుప్పటి కప్పుకొని అలా పడుకున్నట్టుంటే ఏమవుతుంది చెప్పండి? మేము వెళ్తే తెగ మర్యాదలు మీరంతా చేస్తారు. మరి రాజ్ కుమార్ అంట మార్కప్పుడు ఉంటుంటే వచ్చామనుకోండి, మరి రాజ్ కుమార్ అంటే పాస్టర్ గారిని చూడడానికి వచ్చాను, సేవకుని గోదావరి నుంచి వచ్చానంటే ఆయన ఇప్పుడు లేడండి, సేవకి వెళ్ళాడండి, 4 రోజులాగే వస్తాడండి అని చెప్పేసి వాకిలు చేశారనుకో మా ఆవిడ గారు. ఎట్టుంటుంది చెప్పండి? అయ్యి బాబో, ఇక్కడ వచ్చి చేపలు పెట్టాం, రొయ్యలు పెట్టాం, పీతలు పెట్టాం, అన్ని పెట్టాం, తెగ తిన్నాడు, తాగాడు, తిట్రా ఇట్టాడు భార్య, ఓయమ్మ అంటారులే. చెప్పండి అమ్మా, ఆమె చేసిన పనికి ఎవరికి ఘనత? నాకు వచ్చింది ఆ ఘనత. ఓ ఇటు ఎగిరెగిరి చెప్తాడు నాయనో, ఆ ఇంటికాడ ఏమి లేదు అన్నట్టుగా ఉండకూడదు. అక్కలారా ఆలోచించండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మేము చక్కగా ఉండాలంటే, కుటుంబ పరువు ప్రతిష్టలు కాపాడాలంటే మీ మీదే ఆధారపడి ఉంది 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 అనే సత్యాన్ని ముమ్మాటికి ఆలోచించాలి.
మూర్ఖంగా ఉండి, అజ్ఞానంగా ఉండి, అదొక మూఢత్వంలో ఉండి కుటుంబాన్ని పతనం చేయకూడదు. తల్లిని ప్రేమించండి, తండ్రిని ప్రేమించండి, అత్తను ప్రేమించండి, మామను ప్రేమించండి, మరుదులను ప్రేమించండి, ఆడపడుచులను ప్రేమించండి. నా ప్రియ సోదరి ద్వారా ఆలోచించే కుటుంబములు అన్నదమ్ములు ఐకమత్యంగా ఉండాలంటే, అక్క చెల్లెలు ఐకమత్యంగా ఉండాలంటే స్త్రీ పాత్ర చాలా 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 గొప్పది. మీరు నమ్మండి, ఒక మాటను మాత్రం నేను గొప్పగా చెప్పుకోగలను. యేసు ప్రభువును నమ్ముకోకముందు నాకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి. మేము ముగ్గురం అన్నదమ్ములం, ఈ రోజుకి ఒక ప్లేట్లో తింటాం. ముగ్గురు కోడళ్ళు ఒక ప్లేట్లో తింటారు. నా అన్న పిల్లలు, నా తోడబుట్టిన 2 చెల్లెలు ఉన్నారు. నా అన్న పిల్లలు, నా చెల్లెల పిల్లలు, మేమందరం కలిసి ఈ రోజుకి ఒక ప్లేట్లో తింటాం. నా చెల్లి కూతుర్లు వచ్చారు. నేను వచ్చే ముందే వారికి ఒక విందు చేపించి అతన్ని కూర్చోబెట్టి భోజనం పెట్టి వచ్చాను నేను వచ్చిన రోజే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుణ్ణి బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి? మనలో ఇబ్బంది కలిగించారు, బాధ కలిగించారు, నష్టం కలిగించారు, సూటిపోటి మాటలు అన్నారు, మనల్ని నొప్పించారు, మనకు లాస్ చేశారు. అయినొచ్చు ప్రభు ప్రేమను చాటాలి. చెప్పండి, ఎవరి ప్రేమ? ప్రభు ప్రేమించినట్లు, ప్రభు క్షమించినట్లు, ప్రభు చేర్చుకున్నట్లు, ప్రభు ఆదరించినట్లు మనం ఆదరించాలి. దైవ గ్రంథం చెప్తా ఉంది. ఎన్ని రోజులు కోపం, ఎన్ని రోజులు కక్ష, ఎన్ని రోజులు పగ సాధిస్తావు? ఈ మనిషిని చూస్తే వందనాలు నవ్వుతూ చెప్తావు, ఈ మనిషిని చూస్తే సీరియస్గా చూస్తావు. సంఘంలో కూడా అదే పరిస్థితి, కుటుంబంలో కూడా అదే పరిస్థితి. బ్రతికిన 2 దినములు అందరితో ఎలా ఉండాలి? ఆడపడుచుతోనా, మర్దులతోనా, అన్నదమ్ములతోనా, అక్క చెల్లెలతోనైనా ఎట్లుండాలి? ప్రేమతో ఉండాలి, సమాధానంతో ఉండాలి. మనిషిని అంతర్యం ఎరిగిన వాడు చెప్పండి ప్రభు. హృదయ రహస్యములు వెలిగిన వాడు ప్రభు. ఉన్నవాడు నీవాడు కాదని చెప్పాడు. ఆమె బ్రతుకు మార్చబడింది, ఆమె జీవితం మార్చబడింది, ఆమె హృదయం మార్చబడింది. పిల్లలు గమనించాలి, ఆమె ప్రభు దైవత్వాన్ని గుర్తెరిగింది. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత ఆమె కుటుంబానికి ఉంది అన్నట్టుగా మనం చూస్తాం. ఒక సమరయ పట్టణం అంతా కూడా యేసుక్రీస్తుని గురించి తెలియజేసిన ఒక గొప్ప స్త్రీ. ఎవరమ్మా? సమరయ స్త్రీ. ఆమె పేరుందా? లేదు. ఆలోచించే కానీ దేవుడు ఆమె పేరును రాయించాడు. ఎందుకు సమరశ్రీ పాఠం? ఎందుకు రహాబు స్త్రీ పాఠం? ఎందుకు? వారు వేశ్యలు కదా, వారి పాఠం మనకెందుకు? వారు విచారణ కదా, వారి పాఠం మనకెందుకు? వారి పాపంలో జీవిస్తున్నవారు కదా, వారి పాఠం మనకెందుకు? యుగాంతమందున్న మనకి చెప్పండి, బుద్ధి కలగడానికి ప్రభు రాయించాడు. వేశ్యల ద్వారంగా పాఠాలు నేర్పుతా ఉన్నాడు. రే బాబు, పాప నీ వేషధారత్వాన్ని మానుకొని చెప్తా ఉన్నాడు. వేషధారులుగా మీరు ఉండవద్దని ప్రభు చెప్తున్నాడు. దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తాం. మీ అందరికీ వందనాలు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడు చెప్తున్నా. ఏమ్మా, మీ అత్తమామ గారికి మీరు అంతా అన్నం పెడుతుండ్రా? మిమ్మల్ని అడిగేది, అన్నం పెడుతుండ్రా మీ అత్తమామ గారికి? ఆలోచన చేయాలి, జాగ్రత్త. నమ్మకపోతే పర్లేదు, కానీ నువ్వు నమ్మితే తప్పకుండా అన్నం పెట్టాలి. అత్తమామ గారిని ప్రేమతో చూసుకోవాలి. అత్తకు అన్నం పెట్టావు, మామకు అన్నం పెట్టావు, అత్తతో మాట్లాడావు, మామతో మాట్లాడావు, మద్దతుతో మాట్లాడావు, ఆడపడుచులతో మాట్లాడావు. మందిరంలోనికి వస్తే నేను ఉండాలేనయ్యా, నేను బతకలేనయ్యా అని పాడపడతావు. ఏంటి నీ పాట? నా కోసం చచ్చిపోయావయ్యా, ప్రాణం పెట్టావయ్యా, రక్తం కార్చావయ్యా, నోరు మూసుకోరా ఎదవా అంటాడు ప్రభు. ఎందుకు నీ ప్రార్థన? ఎవరింటారు? విశ్వాసం లేని ప్రార్థన, సమాధానం లేని ప్రార్థన, క్షమహృదయం లేని ప్రార్థన,
రాబోతున్నాం. ప్రభు రాబోతున్నాడు. సాధారణ కుటుంబాలలో చొరబడిపోయాడు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఈ పగ విడిచిపెట్టవా? బ్రతికినా గుమ్మం దొక్కనంటావు, బ్రతికినా ముఖం చూడనంటావు, బ్రతికినా మాట్లాడనంటావు, బ్రతికినా పలకనంటావు. చచ్చిపోతే మాట్లాడతావా? బతికితే మాట్లాడమంటుంది. ఇంకేంట మాట్లాడదావు? చచ్చిపోతే మాట్లాడతావా? అప్పుడు పిలుస్తారులే, అమ్మా లేమ్మా అంటే లేస్తారా, లేయో అంటే లేస్తారా? మా సంఘ పెద్ద గారు ఒక ఆయన చనిపోయాడు. నేను అంతా అడవుల్లో ఉన్నాను, అందుకే కొంత సిక్ అయ్యాను. ఆ పరిస్థితులను చూశాను. ఆ పాప ఏడుస్తూ కూతురు డాడీ లేడాడి 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 అని ఏడుతారు 2 రోజుల నుంచి. లేడే ఆయనే కాదు ఇంకెవరైనా లేస్తారా? చెప్పండి అమ్మ. బ్రతికినప్పుడు సమాధాన పడకపోతే నువ్వు రక్షణ పొందలేదేమో ఆలోచన చేయాలి. నువ్వు రక్షణ పొందావనడానికి రుజువేంటి? సమాధానం, ప్రేమ, క్షమించుకొని మనసు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, వివాహమైంది వారికి. అమ్మ వివాహమై 50 సంవత్సరాలైంది. ఇప్పుడు కూడా 3 నెలలకు ఒక పంచాయతీ పెట్టాలి వాళ్ళిద్దరూ. మళ్ళీ మేమందరం కూర్చొని తప్పులు ఒప్పించి ప్రార్థన చేయాలి. ఇద్దరు విశ్వాసులే. మళ్ళీ చెప్పాలన్నమాట. ఆమెకేమో 31 కీర్తన 31 సామెతల గ్రంథం చదివేయాలి. మళ్ళా చూసారా ఏంటిది? సీనియర్ మోస్ట్ విశ్వాసులు. నా ప్రియ తల్లి, నా ప్రియ తండ్రి, ఆలోచన చేద్దాం. కుటుంబంలో ఉండవలసింది సమాధానం, కుటుంబంలో ఉండవలసింది ప్రేమ, కుటుంబంలో ఉండవలసింది క్షమించుకునే మనస్సు. మీరందరితో సమాధానం కలిగిన వ్యక్తులుగా ఉన్నారా? లేకపోతే ఏమండి నన్ను క్షమించండి అని చెప్పడం వల్ల తప్పేమి? తల తీసేరు, తల తీసేరు. ప్రభు కంటే గొప్పవారికి కాదు. యూదులకు ఒక ఆచారం ఉంది. భోజనం చేసేటప్పుడు అమ్మ వినండి, ఒకరి పాదములు ఒకరు కడుక్కుంటారు. భోజన పందిలో కూర్చున్నాడు. యోహాను వెళ్తాడేమో, యాకోబు వెళ్తాడేమో, పేతురు వెళ్తాడేమో అని ప్రభు చూస్తున్నాడు. ఎవరు వెళ్ళలే. ఆయన లేచాడు, తువాలు తీసుకున్నాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, ఎక్కడికి వెళ్ళినా చెప్తుంటా. ఈ మాటలు నేను ఏ సభలో కూడా వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. యూనిటీ గురించి, ఐకమత్యాన్ని గురించి. ప్రభువారు లేచి టవలు తీసుకొని నడుము కట్టుకొని ఆయన నీళ్లు పోసి పాదములు కడిగి తుడుచుటకు మొదలు పెట్టాను అంటుంది అక్కడ. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటలు చూడండి. ఇక బైబిల్ చూడండి. ఇక చెప్పేది వినండి. ప్రతిదానికి తిప్పే పనిలోనే ఉండకండి. చూసారండి, ప్రభువారు శిష్యుల పాదాలు పట్టుకున్నారు. ఎవరు గొప్పవారు చెప్పండి? ఏమన్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను? ఆయన చెప్పుల వారి పుట్ట కూడా నేనేంది, నా స్టేటస్ ఏంది, నా ఉద్యోగం ఏంది, నా డబ్బు ఏంది, మా ఆస్తి ఏంది, మా తల్లిదండ్రులకున్న ప్రాపర్టీ ఏంది, మేము పెరిగిన విధానం ఏంది, నేను క్షమించమని చెప్పానా? నేను చెప్పానా? చచ్చినా చెప్పను, చస్తే చెప్పవు. అది అందరికీ తెలుసు. బతికినప్పుడే చెప్పమని చెప్తున్నాం. అందుకే ఈ సభలకు వెళ్ళండి. నిజంగా ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాం మాట. అందరితో సమాధానంతో ఉన్నారా? ఎవరికైనా కావచ్చు. ఒక్కసారి ఎవరికైనా వారు ఆలోచన చేస్తే తప్పకుండా మనం ఎవరితో అసమాధానంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. బంధువులా, బయట వారా, భర్త ఇంటి వారా, పుట్టింటి వారా, ఎవరైనా కావచ్చు. వారితో వెళ్ళి సమాధాన పడాలి. అప్పుడే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏమన్నాడు? మీకు విరోధంగా ఏమైనా అనిపిస్తే అర్పణ విడిచిపెట్టి వెళ్ళి సమాధానపడి వచ్చి, ఇంత చిన్న రాజుకి ఎలా మర్చిపోయావక్క? ఎలా మర్చిపోయావన్నా? సమాధాన పడకుండానే ఆరాధన, సమాధాన పడకుండానే స్తుతులు చెల్లిస్తావు, సమాధాన పడకుండానే
పాత్ర ఎత్తుకుంటావు, రొట్టె ఇరుస్తావు, పంచుతావు, కానుకలు పడతావు, పరిచయం చేస్తావు, ప్రభుని స్తుతిస్తావు, ప్రభువు చనిపోయావంటావు. దేవుడు అంటే పలుకుతాడు ఆయన? చెప్పండి అమ్మా. 5 మంది బుద్ధి లేని కన్యకలు వెళ్ళి అయ్యా అన్నారు, ఎవరు మీరు నాకు ఏంది అట్టంటావా? బాలపూడి సభల వాక్యం వెళ్ళామేమో, వాళ్ళంటే పశ్చిమ గోదావరి డిస్టిక్ అయ్యా, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి. అదే మాట కొండ మీద ప్రసంగంలో కూడా 7వ అధ్యాయంలో 21, 22, 23 వచనాల్లో చెప్పాడు. నీ నామమును అద్భుతములు చేయలేదా, దయ్యములు ఎల్లగొట్టలేదా, గొప్ప కార్యములు చేయలేదంటే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి, మీరెవరో నాకు ఓనాయన తెలియదంట. వేనాడు ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ నేను కొనిచ్చిందేనయ్యా, ఆ 5 కుర్చీలు నేనే, ఆ సాప నాదే, యాపిల్ పేరు ఇప్పించింది నేనే, ఎప్పుడు సేవకుడు వచ్చిన మా ఇంట్లోనేనాయా తినేది, నేను తెలియదా? ఎవరు పట్టించుకోకపోతే చేసేది నేనే. వాస్తవం అయిండొచ్చు, అవన్నీ చేయండి, తప్పు కాదు, కానీ సమాధానం ఉందా? అది ప్రభు చెప్పింది. ఇంటికి వెళ్ళి చెప్తారా, క్షమించండి అని చెప్తారా? మిమ్మల్ని అడిగేదమ్మా. అయ్యా చెప్తారా? చెప్పకపోతే మన ప్రార్థన ప్రభు వినడు, మన విజ్ఞాపన వినడు, మన ఆరాధనను స్వీకరించాడు, మన స్తుతులను ఆయన అంగీకరించాడు. ఎంత ఏడిసి మొరపెట్టినా 3 రోజులు ఉంటాను ఉపవాసం, భార్యతో సమాధాన పడను, అత్తతో సమాధాన పడను, ఏడిసి ప్రార్థన చేస్తానంటే, ప్రభు నువ్వు 3 రోజులు కాదు 7 రోజులు ఏడురా, ముందు సమాధాన పడకుండా ప్రయోజనం లేదంటాడు. ఎందుకు అనవసరంగా ఏడ్చి టైం వేస్ట్ చేస్తావు? ముందు వెళ్ళి చెప్పండి, అది కదా. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి, వాక్యం మీద మనసు ఉంచండి. కుటుంబ వ్యవస్థ చాలా విలువైనదిగా గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. మరొక కుటుంబాన్ని నేను ఊరికెలా గుర్తు చేసి మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఇలాంటి పిల్లలు గమనించాలి. దైవ గ్రంథంలో చూడండి, బైబిల్ ఉన్న వారందరూ ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి, గట్టిగా చదవండి బ్రదర్. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడు, భయభక్తులు గలవాడు. ఏమ్మా మన అంశం పేరేంటి? మీరు ఎక్కడికి వెళ్ళినా అంశం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏడు రాహబ్ అన్నాడు, సమరేశ్రీ అన్నాడు, ఏడెత్తుకున్నాడో ఏడికి పోయిండో ఏది నాయన బైబిల్ అంతా తిరిగిండో అనుకోమాకండి. రక్షణ అనే మాటలు పట్టుకొనే తిరుగుతాను నేను, మిమ్మల్ని తిప్పుతున్నాను అనమాట. మరి తిప్పడానికేగా మమ్మల్ని పిలిచింది ఇక్కడికి. ఏదో మీకు చెప్పి మీ చేపలు బాగున్నాయి, మీ పీతలు బాగున్నాయి, మీ రొయ్యలు బాగున్నాయి, మీ ప్రాంతం బాగుంది, మీ భోజనాలు బాగున్నాయి, అబ్బబ్బబ్బబ్బా అని చెప్పడానికి రాలే. మీరు మళ్ళీ పిలవకపోయినా మాకేమి ఇబ్బంది లేదు, రావాలని కూడా మాకు లేదు. ఆలోచించాలి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు. ఎంత గొప్ప మనసు అండి! దేని కొరకు? ఇంటి వారి రక్షణ. రహబు ఇంటి వారి రక్షణ కొరకు పాటుపడింది. సమరస్త్రీ గురించి ఆ మాట లేదు, కానీ తన ఊరి వారి రక్షణ కొరకు పాటుపడింది. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడు విశ్వాసమును బట్టి దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. ఎవరి కొరకు? ఇంటి వారి రక్షణ కొరకు. తల్లి ఒక్క మాట చెప్తున్నా, చదువు ఉందా? చదివిస్తున్నావా? ఉన్నతమైన చదువులా? రైటే, కాదని చెప్పట్లేదు, చదువులు అవసరమే. ఈరోజంతా ఏమైంది? 0 క్లాస్. ఏ క్లాస్ అంట? అసలు 0 క్లాస్ ఏంటంటే అసలు అది క్లాసా? ఇప్పుడు వచ్చాయి కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి కదా, 0 క్లాస్. ఆ క్లాసుకు పిల్లల్ని తీసుకెళ్ళి ఏసీ వాడు మేలుకున్నప్పుడు బొమ్మలు ఇస్తారు,
తర్వాత యేసులో పండబెడతారు. అది ఏ క్లాసు? 0 క్లాస్. తల్లిదండ్రుల పని కట్టబోతున్నారని ఇవన్నీ ప్రారంభించారు. అది అసలు కథ. 0 క్లాస్, 0 క్లాస్ అంట. మళ్ళా తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ. 4 సంవత్సరాలు. వీడికి 3 ఏళ్ళకే శ్రమలు స్టార్ట్ అయినాయి పాపం. ఎన్ని ఏళ్ళకి చెప్పండి? 3 ఏళ్ళకే స్టార్ట్ అయినాయి. మొయ్యలేని బుట్లు, మొయ్యలేని బ్యాగు, మొయ్యలేని క్యారేజీ. ఎన్ని శ్రమలరా నీకు అన్నట్టు. మీరు 3 సంవత్సరాలకి ఒక బ్యాగు తగిలించి బూట్లేసి వాడు క్యారేజీ పట్టుకొని నడుస్తున్నప్పుడు చూడండి అట్టుంటుందో. వీడియో తీసుకొని 70 ఏళ్ళ ముసలోడు నడిచినట్టు నడుతున్నాడు. ఎన్నేళ్ళోడు? 3 ఏళ్ళోడే. శ్రమలు స్టార్ట్ అయిన వాడికి చదువుకోవాలి, చదువుకోకపోతే బాగుండదురా. ఈ రోజుల్లో అమ్మాయి చదువు లేకపోతే ఇలువ లేదంటుండ్రు. 3 ఏళ్ళకే పాపం స్టార్ట్ అయింది వాడికి. వేసేసిండ్రు, పండబెట్టిండ్రు. 0 క్లాస్ అయిపోయింది, ఇంకో 0 అయిపోయింది, ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయిపోయింది. అప్పుడు వచ్చాడు 1st క్లాస్. ముద్దుతో డాడీ మమ్మీ రమ్మంటే రావట్లేడు. తండ్రి ప్రేమ మూడో సంవత్సరం నుంచి కోల్పోయాడు. తల్లి ప్రేమను కోల్పోయాడు. ఆ ఎల్కేజీ వాళ్ళు ఏదో 0లో ఏనో బీనో నేర్పిస్తాడు, అది రుద్దుతూ ఉంటాడు. అప్పటి నుంచి ఏమైంది? తల్లి ప్రేమకు దూరం అయిపోయాడు. పలక మీద రాయడం, బుక్స్ రాయడం, ర్యాంక్స్ రాయడం. 1st క్లాస్ ఇన్ని బుక్స్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, ఇలా వెళ్ళిపోతాడు. ఏంట్రా ప్రేమతో పిలుస్తారా? పా హోంవర్క్ రాసుకోవాలంటాడు. డాడీ రారా మయ్య, పా డాడీ నాకు హోంవర్క్ ఉంది. డాడీ లేదు, మమ్మీ లేదు. తల్లిదండ్రుల ప్రేమ ఉందా పిల్లలకు? చెప్పండి. మా కొడుకు మమ్మల్ని చూడట్లేదమ్మా. ఎటు చూస్తాడు? ఎటు సాకామో సాకినావు. ఏం సాకావు? జైల్లో పెట్టావు 3వ తరగతి నుంచి, 3వ సంవత్సరం నుంచి. అప్పుడేం చేసావు? అది కూడా అయ్యారుగా స్కూల్లో వేసావు. 10th క్లాస్ వరకు హోంవర్క్. డాడీ లేదు, మమ్మీ లేదు, ఫ్రెండ్స్ లేదు. ఒక వివాహానికి తీసుకెళ్ళవు, ఒక పెళ్ళికి తీసుకెళ్ళవు. సంతోషంగా అందరు కూర్చొని మాట్లాడుకోరు, సంతోషంగా భోంచేయరు, సంతోషంగా కబుర్లు చెప్పరు. ఉందండి? చెప్పండి. 10th అయిపోయింది, ఇంటర్కి వెళ్ళాడు, డిగ్రీకి వెళ్ళాడు, ఐఆర్కి వెళ్ళాడు. మా అబ్బాయి ఊటీలో చదువుతున్నాడయ్యా, మా అబ్బాయి అమెరికాలో బీటెక్, ఎంటెక్, ఇంకేం చెప్తావు, ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, ఇక్కడ ఉన్న లాయర్ బ్రదర్, రెండు పిల్లారా అని చెప్తాం. చదువును బట్టి సంకలు కొట్టుకుంటున్నా, రక్షణ లేదు. వాడికి పెళ్లి చేసాం, పెళ్లి చేసుకున్నాడు, భార్యను తీసుకొని విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమెరికా పోయాడు. సంవత్సరానికి ఒకసారి వస్తాడు, వీడియో కాల్ చేస్తాడు. మమ్మీ బాగున్నారా? అది మన బతుకు. మనం ఫోన్ చేస్తే నేను బిజీగున్నాలే అంటాడు, అంతే. మనం ఫోన్ చేస్తే నేను బిజీగున్నానని చెప్తుంది అమ్మాయి. ఫోన్ పెట్టాను, ఫోన్లో మాట్లాడు, కూర్చొని మాట్లాడరు, అంతా ఇట్లా బిజీ లైఫ్. తల్లి బిజీ, తండ్రి బిజీ, పిల్లలు బిజీ, కుటుంబ సభ్యులు బిజీ, అందరూ బిజీ 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 బిజీ, అంతా గలి బిజీ. యాకోబు కుటుంబం ఏమైంది చెప్పండి? యాకోబు కుటుంబం ఏమైంది? యాకోబు మంచోడా కాదా? చాలా మంచోడు. ముందు మంచోడు కాదు, మంచోడు కాకుండా చేసింది ఎవరు చెప్పండి? అమ్మగారు. ఏ పేరు అమ్మగారి పేరు? రిబ్కా. చాలా మంచి స్త్రీ, ఆమెకున్న విధానం. కానీ ఎవరిని మోసం చేయమంది? తండ్రిని మోసం చేయ. ఎవరిని మోసం చేయమని చెప్పింది? అన్నను మోసం చేయమని చెప్పింది. చూశారా ఎంత గొప్ప తల్లి. ఇట్లాంటి తల్లులు కుటుంబాలు ఉంటే ఎట్టుంటాయి చెప్పండి? చంపేస్తా అన్నాడు అన్న, రే పారిపోరా అంది. యాడికి పోమంది? మా పుట్టింటికి పో అంది. చూశారా ఎంత తెలివితేటలో.
మీ నాన్నల పుట్టింటికి పో, అక్కడ ఎవరైనా ఆడపిల్లలు చేసుకో అని చెప్పలే, మా పుట్టింటికి పో అంది. ఆడిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఎవరు ఒకరు ఇద్దరు లేరా, నడుస్తుంది మాకేందో అన్నట్టు. చూసారు తెలివితేటలో. ఒక మగపిల్లోడు ఉంటే ఎన్ని ప్లాన్ చేస్తారో అక్కలు పాపం. పుట్టింటికి వెళ్ళాడా, అటు చేసాడు ఇటు చేసాడు, సరే పాపం ఏదో జరిగిపోయింది. ఏందిరా అల్లుడు ఏ కథ అన్నాడు. ఏముంది మామ అన్నాడు. ఎన్ని రోజులు ఇంటి చాకరీ చేస్తావు, ఏంది నీ కథ వ్యవహారం అన్నాడు. అని పెళ్లి చేసుకోవాలని ఏమన్నా ఉంది. అవును అన్నాడు. దిక్కులేనాడుగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, మామ పంచం చేరాడు, ఎవరు లేరు, అన్నింటికి మామయ్యాడు. ఏ అమ్మాయి కావాలరా, చిన్న అమ్మాయి కావాలా, నేను ప్రేమించా, సరే అన్నాడు. పెళ్లి చేస్తా 7 ఏళ్ళు కొలువు చేయన్నాడు. చేశాడు. ఎవరిని చేశాడు? పెద్దమ్మాయిని చేశాడు. తండ్రిని ఏం చేశాడు? మోసం చేశాడు. తల్లిని ఏం చేశాడు? తల్లి మాట విన్నాడు. అన్నని ఏం చేశాడు? మోసం చేశాడు. మామ ఏం చేశాడు? అదే అనమాట. అడే విద్యాడు, ఈడది కోశాడు. ముఖశంపలు వేసుకున్నాడు. అయ్యా, మా తండ్రిని మా అన్నను మోసం చేసినందుకో మోసగాళ్ళకు మోసగాడైన మామ దొరికాడు అనుకున్నాడు. ఇంకేం చేయాలి? నేను ప్రేమించింది ఏమనైతే ఏమని చేశావేందన్నాడు. అయితే ఇంకేం చెయ్యి అన్నాడు. ఇదే అన్యాయం మామ, అన్యాయం లేదేం లేదు, మా దేశ మర్యాద కాదు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకూడదు, చిన్న అమ్మాయికి ఎడి చేస్తారు అనుకున్నావు ఓయ్ అన్నట్టు అన్నాడు. అల్లుడు కదా అలా అన్నాడేం బహుశా. మరేం చేశాడు? 7 ఏళ్ళు మళ్ళీ చేశాడు. అప్పుడు 7 ఏళ్ళు ఎంత అయింది? 14 అయింది. అప్పుడు పెళ్లి చేశాడు. అప్పుడు అయ్యగారి పని చాలా వరకు అయిపోయింది. ఇక తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, అన్నకు దూరం అయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, అన్న జనాంగం ఉండిపోయాడు. అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. నా కనులకు నిద్ర దూరమైంది, ఎండకు ఎండాను, మంచుకు తడిచాను. నా తండ్రి ఇంటి మీద మక్కువ ఉంది అని చెప్పాడు. ఆలోచించేయాలి. 10 పర్యాయములు లాభాను ఏం చేశాడు? మోసం చేశాడు. 10 సార్లు మోసపోయాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. మోసానికి మోసం జరిగిపోయింది. వస్తున్నాడా? 32వ అధ్యాయంలో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఏం కావాలరా నాయన? గొర్రెలిచ్చా, మందలిచ్చా, పనివారిచ్చా, పిల్లలిచ్చా, వద్దో ఇవన్నీ అన్నాడు. ఆశీర్వాదాలు కావాలా ఇవన్నీ ఇచ్చాడు. సరే, ప్రభు ఏదో కొట్టాడు, పంపించాడు. పరిపూర్ణుడు కాలే. 34వ అధ్యాయం 33వ అధ్యాయంలో ఆదికాండం తిప్పొద్దు ఏనండి. కుమార్తె ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఒకడు పట్టుకున్నాడు, పాడు చేశాడు. అన్యుడు. కుమార్తె ఏమైంది? పాడు చేయబడి. ఇలా చెప్తా, తల్లి భద్రత ఉందా? తండ్రి భద్రత ఉందా? అన్నలు ఉన్నారుగా, ఉన్నారు లేదా? అన్నల బాధ్యత ఉందా? మరి పాడుగాకి ఏమైపోతారు చెప్పండి. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులు కారణం కాదా? అన్నదమ్ములు కారణం కాదా? నాటి యాకోబు కుటుంబం గలిబిలి కావడానికి కారణం ఎవరు? పాడు చేయబడింది. షిమేను లేవి పగబెట్టుకున్నారు. వివాహం ముందు సంధిగా మాట్లాడారు, ప్రేమతో మాట్లాడారు. ఏమ్మా తెలుస్తుంటారు కదా, ప్రేమతో మాట్లాడేగా గాయం చేసేది ఎవడైనా? ప్రేమతో మాట్లాడి గాయం చేస్తారు కదా. ప్రేమతో మాట్లాడారు, సున్నతి చేసుకున్నారు. ప్రతి పురుషుని చంపివేశారు. యాకోబు కుమారులు ఏమయ్యారు? నరహంతకులయ్యారు. యాకోబు కుమారులు దొంగలయ్యారు. కుమార్తె పాడు చేయబడింది. ఆ సంగతులు అక్కడ రాయబడలేదు. కానీ ఆదికాండం 34వ అధ్యాయంలో యాకోబు దుఃఖక్రాంతుడైపోయాడు. నేను ఇలా చెప్పనా? తండ్రిని ఏడిపించిన యాకోబు, అన్నని ఏడిపించిన యాకోబు, యాకోబు వలన ఇసాకు ఏడ్చాడు. యాకోబు వలన
ఏశావు ఏడ్చాడు, కుమారుడు వలన అన్నయ్య ఏడ్చాడు, కుమారుడు వలన తండ్రి ఏడ్చాడు, తల్లి కూడా ఏడ్చింది దూరం అయిపోయాడని. యాకోబు కుమార్తె కుమారుడు వలన యాకోబు చెప్పండి ఏడ్చాడు. ఇదే కదండి కొలత చొప్పున కొలబడుతుంది. ప్రేమ కలిగిన దేవుడు జోక్యం చేసుకుని యాకోబుతో మాట్లాడాడు. 45వ అధ్యాయంలో లే అని చెప్పాడు, బేతేలుకు వెళ్ళు. ఆదికాండంలో 28వ అధ్యాయంలో ఏవైతే నువ్వు ఒప్పందం చేశావు, ఏవైతే తీర్మానం చేశావు, ప్రభు సన్నిధిలో ఏమని నువ్వు ప్రార్థన చేశావు, ఆ బేతేలుకు వెళ్ళు అని ప్రభువు చెప్పగా లేచి శుద్ధి చేసుకొని పాతి పెట్టవలసినవి పాతి పెట్టి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ముందుకు సాగాడు. వీటన్నిటికి కారణం ఎవరు చెప్పండి, చెప్పండమ్మా. ఆలోచన చేయాలి నా ప్రియ తల్లిదండ్రులారా. కుటుంబ వ్యవస్థ చాలా 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 ప్రాముఖ్యమైంది. కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత స్త్రీ మీద ఆధారపడింది. స్త్రీ పాత్ర కుటుంబంలో చాలా గొప్పది. కొంతమంది స్త్రీలు తన భర్త గురించి బయట ఎక్కడంటే అక్కడ చెప్తుంటారు, తన అత్త గురించి చెప్తారు, తన పిల్లల గురించి చెప్తారు, తన మామ గురించి చెప్తారు, తన అన్నదమ్ముల గురించి చెప్తారు, మళ్ళీ వాళ్ళతోనే కలిసి ఉంటారు. నీ కుటుంబ పరువు ప్రతిష్టలు నీవే బయట పెట్టుకుంటున్నావు, జాగ్రత్త. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సంసారానికి గుట్టు ఉండాలి, చేనికి గట్టు ఉండాలి, పుండుకు కట్టు ఉండాలి. పుండుకి ఏముండాలండి? కట్టు. సంసారానికి ఏముండాలి? గుట్టు. చేతికి ఏముండాలి? గట్టు ఉండాలి. అందరికీ వందనాలు చెప్తున్నాను. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. కుటుంబ వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత స్త్రీ మీద ఉంది, పురుషుని మీద లేదని చెప్పడానికి వీలు లేదు. పురుషుని మీద కూడా ఉంది, అంతకంటే రెట్టింపుగా ఉంది. మీ సహకారంతో, మీరిచ్చే ప్రోత్బలముతో పురుషుడు కుటుంబాన్ని తీర్చిదిద్దగలడు. నీరసెల్లిపోయిన, దిగజారిపోయిన, పడిపోయిన, ఆత్మీయంగా తొట్టిల్లిపోయిన కుటుంబాలను లేవనెత్తగలిగిన బాధ్యత మనందరి మీద ఉంది. తలలో సంది కళ్ళు వేయండి, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సాయాన్ని కోరుదాం, ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు దయచేసి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తన ఇంటి వారు రక్షణ పొందాలని రహోబు అనే వేశ్య ప్రాధేయపడింది. సమరయ పట్టణస్థులు రక్షణ పొందాలని ఆ పట్టణంలో ఉన్నవారందరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడింది. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరిచాడు ఒక మహానుభావుడు. చెడిపోయిన పాప ప్రపంచంలో భూలోకమే చెడిపోయిందంగా సర్వ శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్న ఆ పరిస్థితులలో తన కుటుంబము రక్షణ పొందడానికి ఓడలో ప్రవేశించాడు. యాకోబు కుటుంబము గలిబిలి కావడానికి కారణం, ఇసాకు కుటుంబము గలిబిలి కావడానికి కారణం స్త్రీ పాత్ర ఉందని చూసా. నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతావా? ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభు సహాయాన్ని కోరుతావా? అయ్యా, నా వల్లనే నా కుటుంబము, నా వల్లనే నా సంసారము, నా వల్లనే నా కుటుంబము చిన్నాభిన్నమైపోయింది, ఐక్యత లోపించిపోయింది, ప్రేమ లోపించిపోయింది, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నా. నీ కృప అనుగ్రహించండి, మా కుటుంబాలను కట్టండి తండ్రి. ప్రేమ అనురాగంతో బ్రతకడానికి సహాయం చేయండి. చెప్పగలవా? మాలో ఉన్న తప్పు ఇది. ప్రేమించే మనసు, క్షమించే మనసు, తగ్గించుకునే మనసు, అర్థం చేసుకునే మనసు మాకు అనుగ్రహించండి అని దేవుని సహాయాన్ని కోరగలవా? ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ సన్నస్సులారా, ఈ సభలకు చేరువచ్చిన నా ప్రియ కుటుంబాలారా, సమాధానం లేకుండా ప్రార్థిస్తే నీ మొరమేనుడు, విజ్ఞాపన చేస్తే, స్తుతులు చెల్లిస్తే, ఆరాధిస్తే దేవుని సన్నిధికి చేరదు. రక్షణ సువార్తను నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నీ పరిశుద్ధతయే, నీ పవిత్రతయే, నీ నడవడే
ఎదుటివారికి సువార్త. నీ సాక్ష్యమే ఎదుటివారికి సువార్త. చెప్పకుండానే అనేక మంది నీ యొక్క ప్రవర్తన వలన దేవుని వైపు ఆకర్షించబడతారు, దేవుని దగ్గరికి వస్తారు. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, వారు మనసు పొందకపోతే ప్రభుని మీరు హృదయంలో చేర్చుకోండి, ఆత్మరక్షణ పొందండి, పరలోక రాజ్య వారసులు కండి. నమ్మిన వారు లోపమేంటి, బలహీనత ఏంటి, అవిధేయత ఏంటి, అయోగ్యత ఏంటి గుర్తిరిగి ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు. మీరు పలికిన వాక్కును మా పిల్లల హృదయాలలో ఉంచండి. క్రైస్తవ కుటుంబాలు ప్రపంచానికి మాదిరిగా ఉండడానికి, గ్రామానికి మాదిరిగా ఉండడానికి, కుటుంబాలు ఆత్మీయంగా వాక్యములో కట్టుకోవడానికి నీ కృప అనుగ్రహించండి. దేవాని కృపనివ్వండి. ఒక వేష పాటుపడింది అయ్యా, అటు మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఒక గొప్ప వ్యక్తి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరిచాడు. ప్రతి బిడ్డ హృదయాలలో విన్న మాటలు హృదయాలలో ఉంచాలి. నీ కృపల ఆలుగా నడిపించాలి. తిరిగి రాత్రి మీటింగ్ మమ్మల్ని సిద్ధపరచండి. నీ సహాయాన్ని ఇవ్వండి తండ్రి. రేపు జరగబోతున్న కూడికల్లో కూడా నీ కృపనివ్వండి. సంఘానికి క్షేమకరమైన నీ మాటలు వినిపించి గత రాత్రి తీర్మానం చేసిన బిడ్డ తీర్మానాన్ని స్థిరపరచాలి. పడిపోయి జారిపోయి తొట్టిలు వెనుకబడిన వారిని పురికొలిపి నడిపించాలి. యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసేందుకు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యమైన మన దేవుని ఉన్నారు. మరి గావో రాహో ప్రార్థన వల్ల వారి కుటుంబాన్ని రక్షించుకున్నారు, దేవుడు సాధించారు. అలాగే మనం కూడా మన కుటుంబాల్లో రక్షణ వారి వరకు మనం భాగంగా ప్రార్థన చేసి వారిని కూడా మన సంఘంలో నడిపించుకోవాలి. ఈ విధంగా అందరూ కూడా ప్రార్థన